నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రతిరోజు సరికొత్త రుచులతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న మన రుచి చూడు కార్యక్రమంలో ఈ రోజు నాగలో ఉన్న లావణ్య గారింటికి వచ్చేసాం. మరి ఈ రోజు లావణ్య గారు మన కోసం ఎటువంటి రెసిపీతో సిద్ధంగా ఉన్నారో ఆవిడని అడిగి తెలుసుకుందామా? నమస్తే లావణ్య గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను లావణ్య గారు. ఈ రోజు మాకు సరికొత్త రెసిపీని పరిచయం చేస్తామన్నారు కదా, ఇందుకు పేరు చెప్పలేదు? చికెన్ పులావ్. చికెన్ పులావ్. వావ్, చాలా ఇంట్రెస్టింగ్. అందరూ యాంగ్జైటీతో తింటారు. ఇంకా నేనైతే ఇంకా ఆగలేను. చికెన్ అన్నారు కదా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చికెన్, రైస్, ఆయిల్, పెరుగు, ధనియాల పౌడర్, ఆనియన్స్, సాల్ట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పసుపు, అల్లం, బిర్యానీ ఆకు, బ్లాక్ పెప్పర్. సో వ్యూవర్స్, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా, మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? లావణ్య గారు, ఫస్ట్ ఏం చేస్తున్నారు? ముందు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. అందులో ఆయిల్ వేస్తున్నారా? ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందేమో కదా. చికెన్ రైస్ కలిపి చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఓకే. ఇలాంటి పులావ్ అంటే అనేటప్పటికి మనం హోటల్లో ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటాం. చికెన్ ఐటమ్స్ ఎక్కువగా బయట తింటుంటాం కదా. అది చికెన్ తో కలిపి తినే బయట తింటుంటాం, ఇంట్లో అయితే చాలా తక్కువ. ఇలా మామూలుగా మనం ఏం చేస్తామంటే ఇంట్లో రైస్ సపరేట్ గా చికెన్ సపరేట్ గా చేసుకుంటాం. అవును, కామన్ గా చేసుకుంటాం. ఇప్పుడు స్పెషల్ ఏంటంటే రెండు కలిపి చేస్తున్నాం మనం. చాలా మందికి ఆ టేస్ట్ తెలియక మనం ఎక్కువగా బయట తింటున్నాం. ఒక్కసారి టేస్ట్ మనకు తెలిసిందనుకో ఇంకా బయటకు పోము. అంతే కదా. ఈరోజు అంతకంటే టేస్ట్ గా మాకు చేసి చూపించాలి. అవునండి. ఓకే, ఆయిల్ హీట్ అయిందా? ఆయిల్ వేడింది. ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఓకే, ధనియా పౌడర్. ఓకే, ఇవన్నీ స్టార్టింగ్ లోనే వేసేసుకోవాలా? స్టార్టింగ్ లోనే వేసుకోవాలి. మనం పులావ్కి మనం ఏమేమి వేసుకుంటాం అవి ముందుగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఓకే ఓకే. అంటే ఎక్కువగా మనం ధనియాల పొడి అనేటప్పటికీ లాస్ట్ లో యాడ్ చేస్తూ ఉంటారు పైన. పులావ్కి ముందుగానే వేసుకోవాలి. ఓకే ఓకే. సో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. చాలా మందికి తెలియక ఏంటంటే ఇటు దాటి చేసేసినా అటు దిక్కు వేసేసినా సరే టేస్ట్ లో చేంజ్ వచ్చేస్తుంది. ఓకే. ఆనియన్స్ కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తుంది కదా. ఎక్కువ టేస్ట్. రైస్ లోకి కొంచెం తక్కువ వేసుకోవాలి. రైస్ చేసేటప్పుడు కొంచెం ఆనియన్స్ తక్కువ చేసి వేసుకోవాలి. ఇది కూడా ఒక చిట్కా లాగా ఫాలో అవ్వాలి. అంటే రైస్ ఐటమ్ తో ఏది చికెన్ ఐటమ్ చేసుకున్నా ఉల్లిపాయలు కొంచెం తక్కువగా ఉండాలి. ఓకే. నెక్స్ట్ కరివేపాకు, పుదీనా, ఓకే, కొత్తిమీర. ఇవన్నీ టేస్ట్ కోసం. నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక. ఎక్కడ నేర్చుకున్నారు లావణ్య గారు ఈ రెసిపీ? ఇది నేను మా పిన్నికి నేర్పించారండి. ఓకే. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 11 years అవుతుంది. 11 years అయిందా? ఓకే. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలండి. ఏం చదువుతున్నారు? బాబు 6th, పాప 3rd. ఓకే. అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసుకున్నారా? 1 స్పూన్. పసుపు. ఓకే, పసుపు కూడా యాడ్ చేస్తున్నారు. ఓకే. చికెన్కి ఏమైనా మసాలా యాడ్ చేసి పెట్టుకున్నారా లేకుంటే ప్లెయిన్ చికెన్ తీసుకోవాలా? ప్లెయిన్ చికెన్ అండి. ఓకే ఓకే. నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నారు? పచ్చిమిర్చి పేస్ట్. ఓకే. పేస్ట్ చేసుకున్నారా? పేస్ట్ చేసుకున్నాను. దీన్ని పేస్ట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. ఓకే ఓకే. అంటే పచ్చిమిర్చి కూడా మీరు ఎండింగ్ లో వేశారు పేస్ట్ కూడా అన్ని వేగాక వేయాలి. ఓకే. ముందు వేస్తే ఏమవుతుందంటే కారం తగ్గిపోతుంది. నెక్స్ట్ మనం చికెన్. ఓకే. చికెన్ లో కొంచెం ఏమైనా వేసారా? ఉప్పు కానీ ఏమైనా? లేదండి, డైరెక్ట్ గా. ఓకే, మంచి స్మెల్ వచ్చేస్తుంది. నైస్. మీకు టైం దొరుకుతుందా? 2 పిల్లలు అనేటప్పటికి వాళ్ళతోనే టైం అంతా సరిపోతుంది కదా? లేదండి, నేను 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేసేదాన్ని. రీసెంట్ గా ఆఫ్ చేశాను, మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఓకే ఓకే. ఇంత బిజీలో కూడా వంటలతో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారా? చేస్తుంటాను.
మీ పిల్లలకి వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా? వెజ్ ఇష్టం. వెజ్. మీ వారికి? మా వారికి కూడా వెజ్ ఇష్టం, నాకే నాన్ వెజ్ బాగా ఇష్టం. మీ ఒక్కరి కోసం మీరు స్పెషల్గా నేర్చుకుంటూ మీరే తింటూ ఉంటారా? లేదు, అందరికీ పెడతాను. ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? ఫార్మర్. ఇక్కడే ఉంటున్నారా? హైదరాబాదేనా? హైదరాబాద్లోనే ఉంటామండి. ఓకే ఓకే. తను ఊరు వెళ్ళి వస్తుంటారు. నెక్స్ట్ చికెన్ కాస్త మగ్గాక మనం రైస్ వేసుకుందాం. ఓకే. ఇంకా వెజ్లో బాగా ఏది తయారు చేస్తూ ఉంటారు? పిల్లలకి ఇష్టమైనది ఏంటి? పిల్లలకి ఆలూ ఫ్రై చాలా ఇష్టం. ఆలూ ఫ్రై ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఓకే. ఇంకా స్వీట్స్ బాబుకి 7 కప్ స్వీట్ అంటే చాలా ఇష్టం. 7 కప్ స్వీటా? అదేంటండి కొత్తగా ఉంది. అంటే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ 7 కప్స్ తీసుకుంటాం కాబట్టి దానికి ఆ పేరు అలా వచ్చేసింది. ఓకే ఓకే. నెక్స్ట్ టైం మాకు పరిచయం చేసేటప్పుడు ఈ స్వీట్ ఐటెం పరిచయం చేయండి. తప్పకుండా. వేగిందా? చికెన్ వేగిపోయింది. ఇప్పుడు మనం రైస్ తీసుకుందాం. రైస్ 10 మినిట్స్ 1 కప్పు తీసుకుంటే మనం 2 కప్స్ వాటర్. ఓకే. ఇప్పుడు మనకి చికెన్కి ఎంత సరిపోతుందో అంత రైస్ని యాడ్ చేసుకుంటాం. మనం చికెన్ రైస్ తక్కువ ఉండి చికెన్ ఎక్కువ తినాలనుకుంటే చికెన్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, రైస్ తగ్గించుకోవాలి. ఓకే. పలావ్ రైస్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే. వాటర్ అంతా సోక్ అవసరం లేదా? ఆ వాటర్తో ఉన్నా పర్వాలేదా? పర్లేదు. ఓకే. కలుపుకుందాం ఒకసారి. కలుపుకుందాం. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్. ఓకే. పెరుగు. పెరుగు ఎంత వేస్తున్నారు? హాఫ్ కప్ వేసుకోవాలా? ఇది అంటే పెరుగు వల్ల మనకి టేస్ట్ యాడ్ అవుతుందా? కొంచెం పులుపు తగిలి టేస్ట్ వచ్చేస్తుంది. టేస్ట్ కోసం పెరుగు యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ సాల్ట్. ఓకే. సాల్ట్ అంటే మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసాం. చాలా త్వరగానే అయిపోతుంది కదా, ఇట్లా ఫాస్ట్గా అయిపోతుంది. చికెన్ ఐటమ్ అనుకుంటారు లేట్గా అవుతుందేమో, టైం పడుతుందేమో అనుకుంటారు, కానీ అన్నిటికంటే తొందరగా అయ్యేది చికెన్ ఐటమ్. ఓకే. ఒక్కొక్కటిగా యాడ్ చేసేసి అన్ని మనం కలిపేసి లాస్ట్లో వాటర్ తీసుకున్నాం. 1 కప్ రైస్ తీసుకున్నారా? 1 కప్ రైస్ తీసుకున్నాం. ఓకే. 2 కప్పులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అంటే 1.5 కప్ తీసుకుందాం. కొంచెం పెరుగు వేసుకున్నాం కదా. ఓకే. 1.5 కప్ వాటర్ వేశారు. 1.5 కప్. ఓకే. ఇంకా ఫైనల్గా ఇంకేమైనా యాడ్ చేయాలా? ఇంకేం లేదు, అయిపోతుంది. క్యాప్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది. ఓ, చాలా తొందరగా అయిపోయినట్లే. ఇలా మనకి పిల్లలకి లంచ్లో ఇలాంటివి ప్రిపేర్ చేసి పెట్టేందుకు కూడా చాలా బాగుంటుంది, ఎక్కువ టైం పట్టదు కాబట్టి. వావ్. ఓకే లావణ్య గారు, మనకి విజిల్స్ వచ్చేసరికి టైం పడుతుంది కదా, ఈలోగా మీ హాబీస్ ఏంటో చెప్తారా? నా హాబీస్ వచ్చేసి సాంగ్స్ ఎక్కువ వింటుంటాను. వింటారా? నేనేమో పాడతారేమో, నా హాబీస్ వచ్చేసరికి సాంగ్స్ బాగా అన్నారు, వింటానని చెప్పాను. సాంగ్స్ వినడం చాలా ఇష్టం. ఓకే. ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను. బయట అవుటింగ్ వెళ్తుంటారా సండే సాటర్డేస్? లేదండి, ఇంట్లోనే పిల్లలతోనే సరిపోతుంది. ఓకే. అంటే ఇష్టమైన ప్లేస్కి వెళ్ళాలనుకోండి, ఫ్యామిలీతో అందరు కలిసి వెళ్తుంటారు, లేకుంటే అత్త మామలు అందరితో కలిపి వెళ్తుంటారా? ఫ్యామిలీతో వెళ్తాను. అత్తయ్య మామయ్య లేరు, వాళ్ళు నేను హస్బెండ్ పిల్లలు ఉంటాం. ఓకే ఓకే. మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చేటప్పుడు చాలా ఉంది, వస్తూ ఉంటారు. ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు? చాలా బాగా టైం స్పెండ్ చేస్తాను వాళ్ళతో. వాళ్ళు కూడా నన్ను చాలా బాగా ఇష్టపడతారు. అందరూ వంటలతో పడేస్తూ ఉంటారా? అవునా? పెడుతుంటాను. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే ఎంతమంది వచ్చినా పెద్ద కష్టం అనిపించదండి. ఓకే. వాళ్ళకి ఎక్కువగా నాన్ వెజ్ చేసి పెడుతూ ఉంటారా, వెజ్ ఐటమ్స్ చేస్తుంటారా? ఎక్కువ అత్తయ్య వాళ్ళ రిలేటివ్స్ వెజ్ ఇష్టపడతారు, నాన్ వెజ్ చాలా తక్కువ. అంటే మీకోసం మాత్రమే నాన్ వెజ్ చేసుకుని హ్యాపీగా తింటూ ఉంటారు ఎవరు లేనప్పుడు? అలా లేదండి, అందరు ఉన్నప్పుడే చేసుకుంటాను. ఓకే ఓకే. మూవీస్కి వెళ్తుంటారా లావణ్య గారు? మూవీస్కి తక్కువ వెళ్తాను. నేను ఇంట్లో బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అలా రెడీ చేస్తాను. మీరు ఓన్గా డిజైన్ చేస్తూ ఉంటారా? చేస్తాను. ఓకే ఓకే. ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th వరకు చదువుకున్న ఐడియాస్ మీకు ఉండడం వల్ల బిజినెస్ చేయాలనిపించింది. ఓకే. ఎలా ఉంది రిసీవింగ్?
చాలా బాగుందండి. ఓకే, లేడీస్ కి ఇష్టమైన ఏ ఐటమ్ అయినా బాగా వెళ్తుంది. చాలా మంది ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టపడతారు నా దగ్గర తీసుకోవడానికి. ఓకే, బాగుంటున్నాయి, బాగా చేస్తారు. మరి మీకు ఆ పిల్లల్ని చూసుకోవాలి, ఇటువైపు గెస్ట్ వస్తూ ఉంటారు, ఇటువైపు వంట చేస్తూ ఉండాలి. బ్రేక్ చేశానండి. ఓకే ఓకే, కంటిన్యూ చేస్తాను. ఓకే, మంచి మంచి డిజైన్స్ అంటే నెట్ లో సెర్చ్ చేస్తూ ఉంటారా, ఓన్ థాట్స్ తోనే డిజైన్ చేస్తూ నెట్ లో ఉంటారా? చూస్తాను, కొన్ని ఓన్ గా థాట్ చేస్తాను. ఓకే, మీ హస్బెండ్ సపోర్ట్ బాగుందా? ఉందండి. ఓకే, ఏం చెప్తారు అంటే నువ్వు ఇంకా కావాలంటే షాప్ కూడా పెట్టించేందుకు? షాప్ వద్దంటారు కానీ ఇంట్లో ఏది చేసినా ఇంట్లో చేసేయమని చెప్తారు. ఓకే ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇష్టమైన హీరో అంటే సినిమాలే చూడన్నారు, మా వారే మాకు ఇష్టమైన హీరో అంటారా? అలా కాదులేండి. ఎవరు? ఆయన తర్వాత ఎవరైనా. వేసేసారు ఇంకా. ఓకే, ఒక విజిల్ వచ్చింది, అలానే 3 విజిల్స్ మనకు రావాలి. ఓకే ఓకే, అంటే మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళాలనుకోండి, ఇంకా మీరు వేసుకునే జ్యువెలరీ పైన అందరి కళ్ళు ఉంటాయేమో, మాకు కూడా ఇలాంటివి తయారు చేయండి. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అదే అడుగుతారు మా రిలేటివ్స్, నువ్వు చాలా బాగా వేసుకుంటావు, మాకు తీసుకురా, మాకు చేసి పెట్టు అని అంటుంటారు. ఓకే, అంటే ఈ డిజైన్ కూడా మీరే చేసుకున్నారా? ఇది గోల్డ్ అండి. అంటే గోల్డ్ కూడా డిజైన్ చేసుకొని చేయించుకోవచ్చు కదా, అట్లా కూడా ఉంటుంది కదా? చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ నేను చేసుకున్నాను. ఓకే ఓకే, థ్రెడ్ ఈ మధ్య బాగా వస్తుంది, లైట్ వెయిట్ లో ఉంటుంది థ్రెడ్ జ్యువెలరీ, బాగా ఇవాళ రేపు ఎక్కువ లేడీస్ కి రీచ్ అవుతుంది. ఓకే ఓకే, పిల్లలకి కూడా బొకేస్ ఇక్కడ ఉన్న బొకే ఫ్లవర్ కూడా అదే బొకే పాట్ అది కూడా చేశాను. ఓకే లవణ్య గారు, 3 విజిల్స్ వచ్చేసాయి కాబట్టి చల్లారేందుకు కొంచెం మనకు టైం పడుతుంది. ఓకే ఓకే యూఎస్, చల్లారేందుకు కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను మీకోసం ఈ రెసిపీ ప్రాసెస్ని ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్, అంటే రైస్ ఐటమ్ కాబట్టి కాస్త ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకున్నాక గరం మసాలా వేసుకున్నాక కొంచెం ధనియాల పొడి, ఇక్కడ ఏంటంటే ధనియాల పొడి మనం ఎండింగ్లో యాడ్ చేస్తాం, ఇది చికెన్ పులావ్ కాబట్టి ఇలాంటి ఈ కొన్ని ఐటమ్స్కి స్టార్టింగ్లోనే యాడ్ చేస్తే టేస్ట్ వస్తుందని లావణ్య గారు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి ఈ ప్రాసెస్ని మీరు కూడా ఫాలో అవ్వాలి. కాస్త ధనియాల పొడి వేసుకున్నాక అందులోనే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకున్నాక కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కొంచెం వేసి వేగినాక ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. అవి కూడా బాగా వేగినాక మనం ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టి కొద్దిగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నారు లావణ్య గారు. ఆ పేస్ట్ని ఎండింగ్లో యాడ్ చేశారు, ఎందుకంటే మనకు సాల్ట్ వేయకపోయినట్లయితే కాస్త చేదుగా అవుతుందంట. సో ఇది కూడా, ఈ చిట్కా కూడా మీరు ఫాలో అవ్వండి. ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయినాక అందులోనే ఇప్పుడు చికెన్ మనం ఏదైతే చక్కగా కడిగి పెట్టుకున్నామో చికెన్ ముక్కల్ని కూడా మనం కుక్కర్లో వేసేసి కాస్త ఈ ఉల్లిపాయలతో పాటు కాస్త వేగినాక తర్వాత పెరుగు, దాని తర్వాత బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేశారు. కాస్త మనం రైస్ వేసుకున్నాక మొత్తం అంతా ఫ్రై అయినాక ఇందులో మనం 1 కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్ వాటర్ యాడ్ చేశారు. అలానే పెరుగు కూడా 1/2 కప్ యాడ్ చేసుకున్నారు. మొత్తంగా కలిపేసి మనం కుక్కర్ని క్లోజ్ చేసేసాం. అలానే 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మనం వెయిట్ చేస్తున్నాం. సో చల్లగయ్యాక ఈ ప్రాసెస్ ఏంటో మళ్ళీ చూద్దాం. లావణ్య గారు, చల్లగైందో లేదో చూద్దాం ఒకసారి. ఇంకాస్త టైం పడుతుందండి. ఓకే, చల్లగా ఎందుకు కొంచెం టైం పడుతుంది. ఈలోగా మా కోసం ఒక టిప్ చెప్తారా? చెప్తానండి. ఏం టిప్ చెప్తున్నారు? మనం స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయి అది మాడిపోతుంది. చాలా మంది పాలు ఒకటేనే కాదు, ఏ ఐటమ్ అయినా సరే అలా మాడిపోయినప్పుడు మనం సర్ఫ్ అది అదే బౌల్లో వేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసి కాసేపు మరలి ఇవ్వాలన్నమాట. వాటర్ని మరలిస్తే అది వాటర్ తీసేసి మనం సోప్ వేసి క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతుంది, కొత్త దానిలాగా. ఓకే, అంటే పాలే కాదు, ఏ ఐటమ్ మాడిపోయినా సరే దాన్ని అడుగంటి పోతుంది కదా, అది పోయేందుకు కాస్త సర్ఫ్ అందులో వాటర్ వేసి మళ్ళీ కాస్త వేడి చేసుకోవాలి. వేడైనాక దాన్ని మళ్ళీ వాటర్ ని తీసేసిన తర్వాత క్లీన్ చేసేసుకుంటే నార్మల్ గా స్క్రబ్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది, నీట్ గా అయిపోతుంది. వావ్, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ టిప్ చెప్పారండి. చాలా మంది ఇళ్ళలో జరుగుతుంది, ఇంపార్టెంట్ సీరియల్ వచ్చేటప్పుడు అలా చూసుకుంటూ అదుకుంటూ పోయి స్టవ్ మీద ఏం పెట్టామో కూడా మర్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కంపల్సరీ ఈ చిట్కా మాత్రం బాగా పనికొస్తుంది. లావణ్య గారు, చల్లగైందంటారా? చల్లారిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, వావ్, తీయంగానే మా గుమ్మగుమ్మలు ఇట్టే వచ్చేస్తున్నాయి. ఏం కావాలి? నిమ్మకాయ వేసుకుందాం. ఓహో, నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవాలా? ఇది దేనికోసం యాడ్ చేస్తున్నారు? ఆల్రెడీ కోసం, అంటే పులుపు కోసం పెరుగు ఆల్రెడీ యాడ్ చేశారు. ఇది ఏమైనా స్పైసీ, పిల్లలు స్పైసీగా ఉంది అలా అనుకుంటే కాస్త మనం నిమ్మకాయ వేసేసుకుంటే అది తగ్గిపోతుంది. ఓకే ఓకే, పసుపు వేసుకున్నాం కదా, కలర్ కొంచెం ఎల్లోయిష్గా వచ్చింది.
ఒకవేళ మనకి పసుపు అవసరం లేదనుకున్నా సరిపోతుంది కదా? అంటే పచ్చిమిర్చి వేసాం కదా, గ్రీన్ కలర్ అలా వచ్చేస్తుంది. ఓకే, సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది కదా కుక్కర్లో పెట్టేసరికి, ఇంకా ఏది ఉడకదు అన్నది లేదు, ఆల్మోస్ట్ అన్ని. ఓకే, ఇలాంటి ఐటమ్స్ చూస్తూ ఉంటే అంటే ఇంకా ఆగలేం కదా, ఆకలి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. పైనుంచి కొత్తిమీర, పుదీనా, ఓకే, గార్నిష్. ఇంకా ఉల్లిపాయలు ఉంటే ఇంకా బాగుంటుంది. ఓకే, గార్నిష్ కోసం నిమ్మకాయ, క్యారెట్. చూడగానే నోరూరుతుంది. అవును, చాలా కలర్ఫుల్గా తయారు చేసేసారు. నేను అనుకున్నాను చాలా టైం పడుతుందేమో, ఇంత ఆకలి టైంలో ఇంకా లేట్ అవుతే కష్టమేమో అనిపించింది, కానీ అసలు ఎంత తొందరగా చికెన్ చేసి రైస్ చేసే వరకు చాలా టైం పడుతుంది. ఇలా రెండు కలిపి చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా అవుతుంది. అది మీ చిట్కా మాకు తెలిసిపోయిందండి. మీరు ఆ చుట్టాలందరినీ ఎలా గ్యాదర్ చేసుకుంటారని ఇప్పుడు మాకు అర్థమైపోయింది. మేము కూడా ఇంక ఇదే ఫాలో అవుతాం. ఓకే, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా లావణ్య గారు. ఓకే, వావ్, గుమ్మగుమ్మలాడే చికెన్ పులావ్ సిద్ధంగా ఉంది తినేందుకు. చూసారా, చూస్తుంటే నా ఆరోమతే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో, కానీ ఇంకా నేను ఆగలేకపోతున్నానండి స్మెల్కి. వెంటనే టేస్ట్ చేసేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తా. చాలా 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 టేస్టీగా ఉంది. ఏంటంటే ఆమె స్టార్టింగ్లోని మసాలా పౌడర్ వేశారు కదా, అలానే మనకి ధనియాల పొడి కూడా స్టార్టింగ్లోనే వేశారు. ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఏదైతే మనం పెరుగు ఎక్కువ హాఫ్ క్వాంటిటీలో తీసుకున్నామో ఆ టేస్ట్ కూడా కొంచెం పుల్లగా తెలుస్తుంది. ఫైనల్గా వేసుకున్నారు కదా నిమ్మకాయ, ఏదైతే ఘాటుగా ఉంటుందో పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసి వేశారు కాబట్టి కొంచెం ఘాటు అనిపించే వాళ్ళకి నిమ్మకాయ రసం కూడా వేసుకుంటే కొంచెం తగ్గుతుంది. కానీ ఇలాంటి ఐటమ్స్ స్పైసీగా తింటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. టోటల్గా చెప్పాలంటే ఎక్సలెంట్ అండి. లావణ్య గారు నిజంగా చాలా 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 టేస్టీగా ఉన్న రెసిపీని ఈరోజు మాకు పరిచయం చేశారు. చాలా ఈజీగా అయిపోయింది, అలానే చాలా చాలా బాగుంది. సో మరి ఇంత మంచి రుచిని మాకు పరిచయం చేసినందుకు మీకు గీతా కృష్ణ తరపు నుంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్. థ్యాంక్ యూ. వీళ్ళ బ్రాంచెస్ మనకి కొత్తపేట అండ్ పనామలో కూడా ఉన్నాయండి. మీరు ఫ్యామిలీతో పాటు వెళ్ళి చక్కగా శారీస్ని, అలానే పిల్లలకి కావాల్సిన చుడీదార్స్ని, మీకు చుడీదార్స్ని, ఇంటిళ్ళ పాది కూడా ఆస్వాదించవచ్చండి. అన్ని అక్కడ లభిస్తాయి మీకు. ఓకే, మీరు షాపింగ్ చాలా తక్కువ చేస్తానన్నారు కదా, ఈసారి ఒక్కసారి విజిట్ చేయండి, కంపల్సరీగా మీరే కంటిన్యూ చేస్తారు. ఓకే, మరి ఈరోజు ఇంత మంచి రెసిపీని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, లావణ్య గారు ఈరోజు మనకు పరిచయం చేసిన ఈ చికెన్ పులావ్ చాలా బాగుంది. మరి మీరు కూడా వెంటనే ఇంట్లో ట్రై చేసి చూడండి. మరి మీరు కూడా ఇలాంటి సరికొత్త రెసిపీస్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? పరిచయం చేసి గిఫ్ట్లు కూడా తీసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే పరిచయం చేసి అందమైన గిఫ్ట్ని మీ సొంతం చేసుకోండి. మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.